కరోనా అంటే 2019 కన్నా ముందర 2020 కన్నా ముందర ఎవరికి కూడా ఇమ్యూనిటీ గురించి తెలియదు. అవునా కదండి? నేను రియల్గా కరోనా టైంలో ఆ ఒక్క రోజుగా నేను ఇక్కడి నుంచి వెళ్ళకపోయింది ఉంటే, అంటే లాక్డౌన్ ఏదైతే అంటే మనకి కర్ఫ్యూ పెట్టారు, మనంతలు మనం స్వతంత్రంగా కర్ఫ్యూ పెట్టారు. ఆ కర్ఫ్యూ రోజు ముందు రోజు ఇక్కడ ఉన్నా, నెక్స్ట్ డే మార్నింగ్ కర్ఫ్యూ. మన వాళ్ళు ఏమన్నారంటే అన్ని ట్రైన్లు క్యాన్సిల్ అయిపోతున్నాయి, కంగారు ఏముంది, ఒక్కరోజే కదా కర్ఫ్యూ, నెక్స్ట్ డే వెళ్ళిపోదురు, మీరు ఇక్కడే ఉండిపోండి అంటే, ఎందుకో నాకు నా సిక్స్త్ సెన్స్ అనిపించి ఒకే ఒక ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ ఏంటంటే తిరుమల ఎక్స్ప్రెస్. ఇంకా ఒక్క బండి తిరుపతి నుంచి పోవాలి కనుక అందరూ కూడా వెళ్ళే క్రమంలో ఆ బండికి అప్పటికప్పుడు కరెంట్ రిజర్వేషన్ చేసుకొని వెళ్ళిపోయాను. ఇంకా తర్వాత కంటిన్యూ లాక్డౌన్ అనేది ఇంకా అయిపోయింది. ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది. ఆ టైంలో మనకి ఇమ్యూనిటీ అనేటువంటి అంశం అనేది బయటకు వచ్చింది. అవునా కదండి? కానీ మన చైర్మన్, ఈ కంపెనీ ఫౌండర్ డాక్టర్ రమేష్ పటేల్ గారు 2005 సంవత్సరం నుంచి రోగనిరోధక శక్తి గురించి రీసెర్చ్ చేసినటువంటి డాక్టర్ గారు. ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే రోగనిరోధక శక్తి ఉంటే కరోనా రాదు, వచ్చినా తగ్గుతుంది, అంతే కదండి మనకు తెలిసిన నాలెడ్జ్. అలాంటి ఇమ్యూనిటీ సిస్టమ్ పైన రీసెర్చ్ చేసినటువంటి వ్యక్తి డాక్టర్ రమేష్ పటేల్ గారు. మరి ఇంకొక ఫౌండర్ అక్కడ మీరు ఫోటోలో చూడొచ్చు, ఇటువైపు ఉన్న ఆయన డాక్టర్ ప్రకాష్ కలాటే. ఆయన ఎవరంటే R&D చేసిన వ్యక్తి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆయుర్వేదిక్ పైన 30 సంవత్సరాలు రీసెర్చ్ చేసినటువంటి సైంటిస్ట్ కమ్ డాక్టర్ ప్రకాష్ కలాటే గారు. ఆయన కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రొడక్ట్స్ అన్ని ఫార్ములాస్ తయారు చేసి ఓన్గా తయారు చేసేవి కొన్ని ఫార్ములా ఇచ్చి తయారు చేయించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆయన మ్యానుఫ్యాక్చరింగ్ చూసుకుంటారు యాజ్ ఏ డాక్టర్గా. అంటే మనకి 2 డాక్టర్లు ఉన్నారు, ఒకరు అలోపతిక్లో డాక్టరు, ఒకరు ఆయుర్వేదిక్లో రీసెర్చ్ అండ్ డాక్టర్గా ఒకరు ఉన్నారు. 3వ వ్యక్తి శశికాంత్ గులుంకర్. ఆయన ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా ఉంటూ మార్కెటింగ్ డైరెక్టర్గా ఉన్నారు. ఈ ముగ్గురు ఆధ్వర్యంలో మన కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? 2009. అంటే 17 సంవత్సరాలు ఈ కంపెనీలో విజయవంతంగా ఉంటే అందులో మా ఎక్స్పీరియన్స్ ఎంత ఉందండి? 10 years. అంతే కదండి. 9-10 సంవత్సరాలుగా మేము ఈ కంపెనీలో ఉండడానికి గల కారణం ఒక కంపెనీ వ్యవస్థ బాగుంది. ఎందుకంటే సార్ ఈ కంపెనీ ప్రోడక్ట్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఉన్నాయి. మన దగ్గర రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్ 30 రూపాయల నుంచి ఉంది. ఎంత నుంచి ఉందండి? ఎయిర్ ఫ్రెషనర్ ఎంత నుంచి ఉంది సార్? 30 రూపీస్ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ నుంచి ఉంది, అప్ టు 1000, మ్యాక్సిమం 1500 రూపీస్లోనే వండర్ఫుల్ ప్రొడక్ట్స్ అనేటువంటిది ఇటు హెల్త్లో ఉన్నాయి, ఇటు అగ్రికల్చర్లో ఉన్నాయి, ఇటు యానిమల్లో ఉన్నాయి, ఇటు పౌల్ట్రీలో ఉన్నాయి, ఇటు ఆక్వాకల్చర్లో కూడా ఉన్నాయి, పర్సనల్ కేర్లో ఉన్నాయి, హోమ్ కేర్లో ఉన్నాయి, బ్యూటీ కేర్లో కూడా ఉన్నాయి. మొత్తం 7-8 డివిజన్స్లో మనందరం కూడా మన కంపెనీ పనిచేస్తుంది. ఓకేనండి? అయితే మన కంపెనీ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆరోగ్యం గురించి నేను కొంచెంసేపు చెప్తానండి. అసలు మన శరీరం అనారోగ్యం పాలవడానికి గల ప్రధానమైన కారణాలు ఏంటి, మన శరీరానికి ఏం లోపించడం వల్ల అనారోగ్యం వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలా. అసలు రోగాలు రావడానికి కారణం ఏంటండి? మనకు తెలిసింది ఏదో ఒక విషయం చెప్పండి. అందరూ పెద్దవాళ్ళు, అనుభవజ్ఞులు, తెలివైన వాళ్ళు అందరూ ఇక్కడ ఉన్నారు. మనకు అనారోగ్యం రావడానికి కారణం ఏంటి సార్? చెప్పండి, ఏదన్నా మీకు ఏదనిపిస్తే. మనకి ఇప్పుడు 20-25 ఏళ్ల క్రితం లేని సమస్యలు ఈరోజు ఎందుకు వస్తున్నాయి? కారణం ఏంటి బ్రదర్? ఇమ్యూనిటీ తగ్గిపోవడం. ఇమ్యూనిటీ ఎందుకు తగ్గిపోతుంది? పోషకాహార లోపం. వెరీ గుడ్, ఎక్సలెంట్. నెక్స్ట్ సార్ ఏంటి? ఓకే, ఫిజికల్ యాక్టివిటీస్ లేవు. వెరీ గుడ్. ఇంకా సార్? పొల్యూషన్. ఎక్సలెంట్. కల్తీ ఆహారం. వెరీ గుడ్ సార్. ఇంకా సార్? కల్తీ ఆహారం మీన్స్ పెస్టిసైడ్స్, రసాయన ఎరువులు, పురుగుల మందులు, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇంకా అండి? యోగా, మెడిటేషన్ లేకపోవడం. వెరీ గుడ్ సార్. ఇంకా చెప్పాలి సార్, మీకు అందరికీ తెలుసు. మనం ఇదేం కాదు, ఫ్రెండ్లీగా ఒకసారి మాట్లాడుకుందాం. ఒక హెల్త్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో రోగాలు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. సింపుల్గా నేనే చెప్తాను. రోగాలు రావడానికి కారణం ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం. వెరీ గుడ్ సార్. కిల్లర్ సోఫా. మన ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం మన శరీరం మనల్ని నాశనం చేసే విధంగా ఉంది. 2వది ఎయిర్ పొల్యూషన్, 3వది వాటర్ పొల్యూషన్, 4వది ప్రాణాంతకమైన వైరస్లు రావడం ద్వారా, 5వది వ్యవసాయం మీద వాడుతున్న రసాయనిక ఎరువులు, పురుగుల మందులు, 6వది ఫాస్ట్ ఫుడ్, 7వది సౌండ్ పొల్యూషను, 8వది గుట్కాలు, 9వది ఆల్కహాల్, 10వది స్మోకింగ్, 11వది మెడికేషన్, సెల్ఫ్ మెడికేషన్. అంటే మన ఇమ్యూనిటీ పడిపోవడానికి గల ప్రధానమైన రోగాల కారణం సెల్ఫ్ మెడికేషన్. అంటే డాక్టర్ల సలహాలు సూచనలు లేకుండా మనమే మెడికల్ షాప్కి పోయి మందులు కొనుక్కొని వేసుకుంటున్నాం. మీరు కావాలంటే ఏ మెడికల్ షాప్ దగ్గర నించోండి, 10 మంది వచ్చి మెడిసిన్స్ తీసుకుంటే వాళ్ళల్లో 8 మంది డాక్టర్ చీటీ ఉండదు.
ఓకేనండి. ఇలా చాలా కారణాలు ఉన్నాయి. అన్నిటికన్నా మించి డేంజర్ ఏంటి తెలుసా? మానసిక ఒత్తిడి, స్ట్రెస్. అది కూడా మన ఇమ్యూనిటీని పడదోస్తుంది. అందుకని మీకు చెప్తున్నాను, అసలు మన రోగాలు రావడానికి కారణం ఫస్ట్ రోగ నిరోధక శక్తి అండి. రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం. మన ఆరోగ్యం పోవాలంటే రోగ నిరోధక శక్తి తగ్గితే ఆరోగ్యం పోతుంది. ఆరోగ్యం రావాలంటే రోగ నిరోధక శక్తి బలంగా ఉండాలి. ఫస్ట్ రోగ నిరోధక శక్తి. ఇది రోగ నిరోధక శక్తి లోపం అంటే తగ్గటం అనుకోండి, లోపం అనుకోండి. రెండోది వచ్చేటప్పటికి ప్రోటీన్స్. రెండోది ఏంటండి? ప్రోటీన్ లోపం. శరీరంలో సరైన ప్రోటీన్స్ లేకపోవడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మూడో ప్రాబ్లం ఏంటంటే కాల్షియం లోపం. మూడోది ఏంటండి? కాల్షియం లోపం. కాల్షియం లోపం వల్ల కూడా మనకు రోగాలు అనేటువంటిది, సమస్యలు అనేటువంటిది, డిజార్డర్స్ వస్తున్నాయి. నాలుగోది ఏంటంటే విటమిన్స్ లోపం. ఏంటండి? విటమిన్స్ లోపం. ఐదోది ఏంటంటే సర్వీసింగ్ లేకపోవడం. ఐదోది ఏంటండి? బాడీ సర్వీసింగ్ లేకపోవడం. గుర్తుపెట్టుకోండి, సర్వీసింగ్ లేకపోవడం అంటే అదేంటి? బాడీకి సర్వీసింగ్ అవసరమా? మనం ఇటు నుంచి వెళ్దామండి. ఒక మనిషికి వచ్చేటటువంటి 100 సమస్యల్లో 95 సమస్యలు ఈ 5 కారణాలతో వస్తున్నాయి. విటమిన్స్ అండ్ మినరల్స్ ఆల్సో. ఒక మనిషికి ఇది ఆరోగ్య అవగాహన సదస్సు అండి, ఉచిత అవగాహన సదస్సు. ఒక మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో ఇది అవ్వాలంటే మీరు ఈరోజు డిసైడ్ అయ్యి వన్స్ కంపెనీలో మీరు మెంబర్షిప్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ టైం మీకు ట్రైనింగ్ పెట్టేటప్పుడు వీటి మీద ఇన్డెప్త్ ట్రైనింగ్కి వెళ్తామండి. ఈ 5 థింగ్స్ మీరు అర్థం చేసుకోగలిగితే, 5 విషయాలు మీకు అర్థం అవ్వగలిగితే 95% మన హాస్పిటల్కి పోకుండా రోగాలతో బ్రతకాల్సిన అవసరం అనేటువంటిది ఉండదు. ఈ 5 విషయాలు మనం సరి చేసుకోగలిగితే. ఈ 5 విషయాల్లో మొట్టమొదటిది ఏంటంటే బాడీకి సర్వీసింగ్ అనేటువంటిది ఇంపార్టెంట్ అండి. డీటాక్సిఫికేషన్ అంటాం. సో సర్వీసింగ్ ఎందుకు అవసరం? సర్వీసింగ్ చేయకపోవడం వల్ల ఏమవుతుంది? మనం రోజు ఏం తింటున్నాం, ఏం త్రాగుతున్నాం, ఏం పీలుస్తున్నాం, అంతా పొల్యూషన్ అని మీరే చెప్తున్నారు కదండి. అలా లోపలికి వెళ్ళిపోతున్నటువంటి టాక్సిన్స్ సుమారుగా ఒక రోజుకి మీరు ఒక వేడి టీ ప్లాస్టిక్ కప్పులో తాగుతున్నారు, 200 రకాల టాక్సిక్ ఎలిమెంట్స్ బాడీలోకి ఇంజెక్ట్ అవుతున్నాయి. మీరు కెమికల్ ఉన్న సబ్బు రాస్తున్నారు, బాడీలో కెమికల్స్ వెళ్తున్నాయి. మీరు రసాయనాలు స్ప్రే చేసినటువంటి కాయగూరలు, పళ్ళు తింటున్నారు, కెమికల్స్ బాడీలోకి వెళ్తున్నాయి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్ వాటర్ తాగుతున్నారు, వెళ్తున్నాయి. వేడి టీ ప్లాస్టిక్ కవర్లు వేసుకుని వెళ్తున్నారు, తాగుతున్నారు. కూల్ డ్రింక్స్ తాగుతున్నారు, కొన్ని పార్టికల్స్ వెళ్తున్నాయి. లిప్స్టిక్లు వాడుతున్నారు, కొన్ని వెళ్తున్నాయి. ఇలా తెలిసి తెలియకుండా కొన్ని 100 రకాల టాక్సిన్స్ బాడీలోకి వెళ్తున్నాయి. రోజుకి 1600 రకాల టాక్సిన్స్ బాడీలోకి వెళ్తున్నాయి. మనం జనరల్గా ఒక బైక్ వాడుతున్నాం, 2500 కిలోమీటర్లు అవగానే బండి సర్వీసింగ్ చేస్తున్నామా లేదండి? కారు వాడితే మినిమం 10,000 కిలోమీటర్లు అవగానే సర్వీసింగ్కి వెళ్తున్నాం. లాస్ట్ 10 ఇయర్స్గా లేదా లాస్ట్ 5 ఇయర్స్గా మీ బాడీ ఎన్నిసార్లు సర్వీసింగ్ చేయించారు? చేయించామా సార్? ఆఖరికి గమనించండి, మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు సర్వీసింగ్ చేస్తాం. కుక్కరు, మిక్సీ, గ్రైండరు, అవునా కదండి? బండి, కారు, లేకపోతే మొబైల్ ఫోను, ఏసీ అన్ని సర్వీసింగ్ చేస్తున్నాం. కానీ మన బాడీని సర్వీసింగ్ ఎందుకు చేయట్లేదంటే వాటి సర్వీసింగ్ చేయడం వల్ల వాటి లైఫ్ పెరుగుతుంది, మన బాడీ సర్వీసింగ్ చేయకపోవడం వల్ల మన లైఫ్ తగ్గిపోతుంది. సో టాక్సిన్స్, శరీరంలో వ్యర్థాలు, విష పదార్థాలు ఎక్కువైపోవడం వల్ల మనకి తెలియకుండా మన శరీరంలో వచ్చేటటువంటి మొత్తం సమస్యల్లో 50% సమస్యలు కేవలం బాడీ సర్వీసింగ్ లేకపోవడం వల్ల వస్తున్నాయి. మీకు భవిష్యత్తులో ఇచ్చేటటువంటి ఫ్రీ ట్రైనింగ్ క్లాసెస్ వస్తాయి. ధన్వంతరిలో మెంబర్స్ అయిన వాళ్ళకి రోజు ఆన్లైన్ ట్రైనింగ్ క్లాసెస్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సంపూర్ణ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, మన ఫ్యామిలీ హెల్త్ని ఎలా కాపాడుకోవాలి, సమాజానికి మనం పర్ఫెక్ట్ సర్వీస్ త్రూ ధన్వంతరి ద్వారా ఎలా చేయాలనే దాని మీద మీకు మంచి ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్వీసింగ్ అనేటువంటి దానికోసం ధన్వంతరి కంపెనీ డీటాక్సిఫై అనే ఒక ప్రోడక్ట్ని తీసుకురావడం జరిగింది. ఇది 33 రకాల మూలికలతో తయారైంది. ఏంటండి? 33 హెర్బ్స్. సో 11 వనమూలికలు ఏం చేస్తాయంటే బాడీ సర్వీసింగ్ చేస్తాయి. 11 వనమూలికలు అంటే బాడీ రిపేరింగ్ చేస్తాయి. 11 వనమూలికలు వచ్చి బాడీని రీజనరేట్ చేస్తాయి, పునర్నిర్మాణం చేస్తాయి. సో ఇందులో ఉన్నటువంటి పసుపు దగ్గర నుంచి, తిప్పతీగ దగ్గర నుంచి, రస్న, ఎస్టమధు, దొరసేన, వావిలి, సుగంధి, నేల ఉసిరి, గుంటగలగర, ఇట్లా చెప్పుకుంటూ పోతే 33 రకాల మూలికలు ఇందులో ఉన్నాయి. ఇది ఏం చేస్తుందంటే మనం రోజు స్నానం చేసేటప్పుడు ఒళ్ళు ఎలా శుద్ధి అవుతుందో అంతర్భాగాలు, మన మెయిన్ ఆర్గాన్స్, మన సప్త ధాతువులు, మనకున్న 32 లక్షల కోట్ల కణాలు, వాటన్నిటినీ కూడా డీటాక్సిఫికేషన్ చేసి శరీరాన్ని మొత్తం ఫిల్టరేషన్ చేస్తుంది. శరీరంలో ముఖ్యంగా మనకి లంగ్స్,
హార్ట్, లివరు, కిడ్నీ, డైజెస్టివ్ సిస్టమ్, ఈ టోటల్ వ్యవస్థని కంప్లీట్గా క్లీన్ చేసి కణాన్ని కూడా మళ్ళీ యాక్టివేట్ అవడంలో పనిచేస్తుంది. టాక్సిన్స్ ఎక్కువైతే సోరియాసిస్ వస్తుంది, టాక్సిన్స్ ఎక్కువైతే పిగ్మెంటేషన్ మచ్చలు వస్తాయి, టాక్సిన్స్ ఎక్కువైతే జుట్టు ఉడుతుంది, టాక్సిన్స్ ఎక్కువైతే మజిల్ పెయిన్స్ వస్తాయి, టాక్సిన్స్ ఎక్కువైతే ఆర్థరైటిస్ తొందరగా వస్తాయి, టాక్సిన్స్ ఎక్కువైతే అల్జీమర్స్ మతిమరుపు వస్తుంది, పార్కిన్సన్స్ వస్తుంది, మైగ్రేన్ హెడేక్ వస్తుంది, టాక్సిన్స్ ఎక్కువైతే లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే శరీరంలో టాక్సిన్స్ వల్ల 250 నుంచి 300 రకాల సమస్యలు వెంటాడుతున్నాయి మనల్ని ఈరోజు. అవన్నీ మీరు ఆశ్చర్యపోయింది ఏంటంటే బాడీ డీటాక్సిఫికేషన్ చేసుకుంటే ఇవన్నీ ఆటోమేటిక్గా తగ్గుతాయి. కానీ మనం సర్వీసింగ్ అనేది పక్కన పెట్టి ప్రతిదానికి ఏం చేస్తున్నాం, మెడిసిన్స్కి అలవాటు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 33 రకాల మూలికలతో తయారైన ఈ డీటాక్సిఫై అనేది 3 మాత్రం వాడకూడదు, మిగతా వాళ్ళందరికీ అవసరమైనటువంటి విధంగా దీన్ని డిజైన్ చేశారు. ఎవరు 3 వాడకూడదంటే ప్రెగ్నెన్సీతో ఉన్న తల్లికి అవసరం లేదు, పాలిచ్చే తల్లికి అవసరం లేదు, అలాగే 10 సంవత్సరాలు 11 సంవత్సరాల పిల్లలకి అంటే బిలో 12 ఇయర్స్ పిల్లలకి ఇది అవసరం లేదు. ఈ 3 ఇది వాడకూడదు. మరి ఇది ఎవరు వాడాలంటే కేవలం 3 మాత్రమే వాడాలి. ఎవరు వాడాలండి? కేవలం 3 మాత్రమే వాడాలి. ఎవరు ఆ 3 అంటే ఆ 3లో మనం ఉన్నామా లేదా? మొట్టమొదటి ఎవరంటే ఆహారం తినేవాళ్ళు, రెండోది ఎవరంటే నీళ్లు త్రాగేవాళ్ళు, మూడోది ఎవరంటే గాలి పీల్చుకునేవాళ్ళు. అంటే ఎవరు వాడాలి? బికాజ్ తినే తిండి, త్రాగే నీరు, పీల్చే గాలి రూపంలో, ఆహారం రూపంలో, అలవాట్ల రూపంలో లోపలికి వెళ్తున్న విష పదార్థాలు యూరిన్ రూపంలో కానీ, మోషన్ రూపంలో కానీ, చెమట రూపంలో కానీ బయటికి రావాలి. అలా రాకుండా ఉండిపోయిన వాటిల్లో టాక్సిన్స్ అంటాము. ఆ టాక్సిన్స్ ని క్లీన్ చేయడం కోసం ఆయుర్వేదిక్ లో అగధ కాంబినేషన్ అంటారు, 33 రకాల మూలికలతో దీన్ని తయారు చేయడం జరిగింది. మీకు ఇది కామన్ గా శరీరాన్ని శుద్ధి చేయడమే కాదండి, కిడ్నీలో రాళ్ళు ఉంటే తీసేస్తుంది, ఆస్తమా రిలేటెడ్ ప్రాబ్లం, లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ అయిపోతుంది, ఫ్యాటీ లివర్ ఉంటే క్లియర్ అయిపోతుంది, సిరోసిస్ ఆఫ్ లివర్ ఉంటే క్లియర్ అయిపోతుంది, ఆల్కహాల్ లివర్ ఉంటే పోతుంది. ఇట్లా మనకి ఏ టైప్ ఆఫ్ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్ అవుతాయి. ఓకేనండి. గ్యాస్ట్రిక్ అల్సర్స్ ప్రాబ్లమ్స్ ఏదన్నా కూడా క్లియర్ చేస్తుంది. కీమోథెరపీ, రేడియేషన్ చేసేటప్పుడు వాటి నుంచి కూడా తీస్తుంది. ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళు ఇది రెగ్యులర్గా వేసుకోవడం వల్ల లివర్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతూ కొంతకాలానికి ఆల్కహాల్ కూడా దీంతో పాటు హ్యాబిక్యూర్ ఇస్తే వాళ్ళు తాగే మందు కూడా మానేస్తారు, గుట్కాలు కూడా మానేస్తారు, స్మోకింగ్ కూడా మానేస్తారు. అంత పవర్ఫుల్ ప్రోడక్ట్ అండి ఇది. ఇది 17 సంవత్సరాల క్రితం కంపెనీ లాంచ్ చేసినటువంటి ప్రొడక్ట్స్లో మొట్టమొదటి 2 ప్రోడక్ట్లో ఈ ప్రోడక్ట్ కూడా ఒక ప్రోడక్ట్ అండి. 17 ఇయర్స్గా కొన్ని లక్షల మందికి సంపూర్ణ హెల్త్ని ఇవ్వడానికి ఇది పనిచేస్తుంది. ఇప్పుడు బాడీ సర్వీసింగ్ అనేది అవసరం అంటారా కాదంటారా? మనకి ఒకటే గుర్తుపెట్టుకోండి, బండి సర్వీసింగ్ చేయడం వల్ల లక్షల కిలోమీటర్ల లైఫ్ పెరుగుతుంది. మన సర్వీసింగ్ లేకపోవడం వల్ల 150 సంవత్సరాలకు నిర్మాణం జరిగిన ఈ శరీరం 40-50 ఏళ్ళకి రకరకాల సమస్యలతో మనందరం కూడా బయటకు వస్తున్నాం. అందుకని మన కంపెనీ మెయిన్ డాక్టర్ రమేష్ పాటిల్ గారు బాడీని డీటాక్సిఫికేషన్ చేసిన తర్వాత ఫస్ట్ ఫోకస్ ఎక్కడ చేశారంటే రోగ నిరోధక శక్తి. దేని మీద ఫోకస్ చేశారండి? రోగ నిరోధక శక్తి. రోగ నిరోధక శక్తి ఎంత పవర్ఫుల్ అంటే సార్, అసలు రోగ నిరోధక శక్తి అనే విషయం పవర్ఫుల్లా కాదనేది ఒక మాట మాట్లాడుకుందామండి. షుగర్కి రోగ నిరోధక శక్తి అవసరమా కాదా? చెప్పండి సార్. బీపీకి, గ్యాస్ట్రిక్కి, క్యాన్సర్కి, హార్ట్ ప్రాబ్లం, లంగ్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, బ్రెయిన్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, డైజెషన్ ప్రాబ్లం, జాయింట్ ప్రాబ్లం, స్కిన్ ప్రాబ్లం, ప్రోస్టేట్ ప్రాబ్లం, అన్నిటికీ ఇమ్యూనిటీ కావాలి కదండి. ఏ ఒక్క డాక్టర్ గారైనా మనకి నీకు మందులతో పాటు రోగ నిరోధక శక్తి అవసరమని ఎక్కడైనా చెప్పారా? ఒక్క కరోనా వచ్చినప్పుడు మాత్రమే మీకు ఇమ్యూనిటీ అనేది కావాలి అని మాత్రం చెప్పారండి. కానీ గుర్తుపెట్టుకోండి, కరోనా ఎవరిని భయపించిందండి? కరోనాకి మీరు భయపడ్డారా లేదా? ఎవరికి ఇమ్యూనిటీ తక్కువ ఉందో మనకు తెలియదు, మీకు తక్కువ ఉందో తెలియదు, ఎక్కువ ఉందో తెలియదు, అంతే కదా సార్. సో కరోనాకి ఎవరు భయపడ్డారంటే దేశ అధ్యక్షులు భయపడ్డారా లేదా? ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పొలిటీషియన్స్, మిగతా వాళ్ళు, క్రికెటర్లు, పోలీస్ డిపార్ట్మెంటు, లాయర్ డిపార్ట్మెంటు, సామాన్య ప్రజలు, రైతన్నలు అందరూ భయపడ్డారు లేదండి. డాక్టర్ ఆల్సో, డాక్టర్స్ కూడా భయపడ్డారా లేదండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, కరోనా ఏం చేసిందంటే దేశ సరిహద్దులు మూయించింది, రాష్ట్ర సరిహద్దులు మూయించింది, జిల్లా సరిహద్దులు మూయించింది, మండల, పంచాయతీ, గ్రామ సరిహద్దులు మూయించింది, ఇంటికి సరిహద్దులు పెట్టింది. మన ఇంటికి మీరు రావడం లేదు, మీ ఇంటికి నేను రావడానికి లేదు కదా సార్. ఆఖరికి మీ ఇంట్లో ఒకరికి ఫీవర్ వస్తే రూమ్కి కూడా సరిహద్దులు, రూమ్కి డోర్ కింద నుంచి ఫుడ్ పంపించే పరిస్థితి వచ్చింది. ఎంతమందిని విడగొట్టి ఎంతమందిని భయపెట్టినటువంటి కరోనా అనేటువంటి మహమ్మారి దేన్ని చూసి భయపడింది సార్?
అంతేనే కదండి, ఒప్పుకుంటారా? ప్రపంచాన్నే భయపెట్టిన కరోనాని భయపెట్టినటువంటిది ఏంటండి? ఇమ్యూనిటీ సిస్టమ్. అలాంటి రోగనిరోధక శక్తి ఒక్క కరోనాకే కాదు సార్, మన శరీరంలో ఉన్నటువంటి ఏ సమస్యకైనా రోగ నిరోధక శక్తి కానీ బలపడితే ఆటోమేటిక్లీ మన వ్యవస్థ మొత్తాన్ని అద్భుతమైనగా రికవరీ చేసి మనకి ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా కూడా మనల్ని బయటపడేసే శక్తి రోగ నిరోధక శక్తి. అలాంటి రోగ నిరోధక శక్తి ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి చాలా కారణాల వల్ల రోగ నిరోధక శక్తి రోజు రోజుకి ఏమవుతుందండి? తగ్గిపోతూ ఉంది. రోగ నిరోధక శక్తి తగ్గిపోతే వచ్చే నష్టాలు ఏంటి అంటే మీకు మొచ్చకు 2-3 మొక్కలు చెప్తానండి. రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల వచ్చే సమస్యలు ఏంటో తెలుసా? ఫస్ట్ ప్రాబ్లమ్స్లో డీజనరేటివ్ డిజార్డర్స్, అరుగుదల సమస్యలు. డిసీజ్ అంటే రోగము, డిజార్డర్ అంటే లోపము. గుర్తుపెట్టుకోండి, డిసీజ్ అంటే రోగం, డిజార్డర్ అంటే లోపం. మనం ఈరోజు హాస్పిటల్కి పోయే వాటిల్లో 95% ఏమున్నాయి? డిజార్డర్స్ ఉన్నాయి. 95% ఏమున్నాయండి? డిజార్డర్స్. డిజార్డర్స్ అంటే లోపాలు, డిసీజ్ అంటే రోగాలు. డిజార్డర్కి మెడిసిన్ లేదు, డిసీజెస్కి మెడిసిన్ వాడినా పర్వాలేదు. డిజార్డర్స్ ఏంటో తెలుసా? మనకు వచ్చేవన్నీ డిజార్డర్సే. ఏంటి ఆ డిజార్డర్స్ చెప్తాను. రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల వచ్చే ఇందాక డిటాక్సిఫికేషన్ సర్వీసింగ్ లేకపోవడం వల్ల ఏమొస్తుందో మాట్లాడుకున్నాం. కానీ రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల వచ్చే నష్టాలు ఏంటో తెలుసండి? ఫస్ట్ డీజనరేటివ్ డిజార్డర్స్ అంటే ఏంటి? ఆస్ట్రోఆర్థరైటిస్, లంబర్ స్పాండిలైటిస్, సర్వైకల్ స్పాండిలైటిస్, ఇట్లా మనకు చెప్పుకున్న అరుగుదల ద్వారా వచ్చేవన్నీ డిజార్డర్స్ అంటారు. అది రోగనిరోధక శక్తి తగ్గడం ద్వారా కూడా తొందరగా వస్తుంది. రెండోది ఇమ్యునోగ్లోబికల్ డిజార్డర్స్. ఇమ్యునోగ్లోబికల్ డిజార్డర్స్లో అత్యంత ప్రమాదకరమైనది ఏంటి తెలుసా? కీళ్ళవాతం, రొమటైడ్ ఆర్థరైటిస్ అంటారు, కీళ్ళవాతం అంటారు. అది ఎన్ని మందులు వాడినా కూడా తగ్గేది లేదు. అట్లా మనకి చాలా ప్రాబ్లమ్స్ అందులో ఉన్నాయి. టీబీ ఉంది, ఆస్తమా ఉంది, ఓకేనండి, హెచ్ఐవి ఉంది, హెపటైటిస్ బి ఉంది, సివి. ఇమ్యునోగ్లోబికల్ డిజార్డర్స్లో చాలా వస్తున్నాయి. మూడోది ఏంటో తెలుసా అండి? ఎండోక్రైన్ డిజార్డర్స్. అంటే ఏంటో తెలుసా? ఇమ్యూనిటీ తగ్గడం వల్ల వచ్చే మూడో ప్రాబ్లం ఏంటో తెలుసా? థైరాయిడ్ కానీ డయాబెటిక్ కానీ. ఎండోక్రైన్ డిజార్డర్స్ అంటే అయితే థైరాయిడ్ వస్తుంది లేదా డయాబెటిస్ అంటే షుగర్ వస్తుంది. అది కూడా డిజార్డర్, డిసీజ్ అండి. డిజార్డర్ గుర్తుపెట్టుకోండి, డిసీజెస్ కాదు ఇవేవి కూడా. ఇక నాలుగోది ఏంటో తెలుసండి? ఎన్విరాన్మెంట్ డిజార్డర్స్. అంటే ఏంటి? పొల్యూషన్ నుంచి, గాలి నుంచి, డస్ట్ ఎలర్జీ, సైనసైటిస్, ఇస్నోఫేలియా. ఐడియా ఉందమ్మా? కొంతమంది ఫ్యాన్ దులపగానే వాళ్ళకి దగ్గు, తుమ్ములు, జలుబు స్టార్ట్ అయిపోతుంది. ఐదో ప్రాబ్లం ఏంటో తెలుసండి? సెక్సువల్ డిజార్డర్స్. మోర్ దెన్ 90%, 90% మగవాళ్ళకి ఆల్రెడీ ప్రాబ్లం ఉంది. 48 నుంచి 60% మంది స్త్రీలలో ఆల్రెడీ ప్రాబ్లం అనేది హార్మోనల్ ఇన్బ్యాలెన్స్. ఈస్ట్రోజన్ హార్మోన్స్ పడిపోతున్నాయి, టెస్టోస్టెరాన్ హార్మోన్స్ వీక్ అవుతున్నాయి డ్యూ టు ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల. ఇంకా నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో తెలుసండి? ఐదో ప్రాబ్లము ఎర్లీ ఏజింగ్. చిన్నతనంలోనే ముసలితనం రావడం. ఒకప్పుడు యవ్వనం అంటే 45-50 ఏళ్ళ వరకు పిల్లలకు అంటానే ఉండేవారు. ఇప్పుడు చిన్న వయసులోనే ఒకరిద్దరు పిల్లలు పుట్టగానే 30 ఏళ్లలోనే ముసలితనం స్టార్ట్ అవుతుంది. జుత్తు పడిపోవడం, ముడతలు రావడం, ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో తెలుసండి? జెనెటికల్ డిజార్డర్స్. ఇమ్యూనిటీ తగ్గుంటే ఏమవుతుందండి? జెనెటికల్ డిజార్డర్స్. జెనెటికల్ డిజార్డర్స్ అంటే ఏంటి? ఎవరి నుంచి వస్తున్నాయి? వంశపారపర్యంగా. ఒకప్పుడు వంశపారపర్యంగా ఏమొచ్చాయండి? మీ నాన్నగారు మీకు ఏమి ఇచ్చారు సార్ అంటే 10 ఎకరాల భూమి ఇచ్చారండి, 2 ఇల్లులు ఇచ్చారండి, బంగారం ఇచ్చారండి, బండి ఇచ్చారండి, అదండి ఇదండి అని చెప్పేవాళ్ళం కదండి. ఎప్పుడు 20-25 ఏళ్ల క్రితం. రైట్ నౌ మీ తల్లిదండ్రులు మీకు ఏమి ఇచ్చారంటే షుగర్ ఇచ్చారండి, బీపీ ఇచ్చారండి, ఆస్తమా ఇచ్చారండి. అంటే ఆస్తులు ఇచ్చే రోజులు పోయి రోగాలు ఇచ్చే రోజులకు వచ్చాం. రోగ నిరోధక తక్కువ ఉన్నటువంటి ఒక ఆడ మగ భార్యాభర్తలు వాళ్ళ కలయిక ద్వారా పుట్టే బిడ్డకి ఏమవుతుందండి? రోగాలు, వాళ్ళకున్న సమస్యలు పిల్లలకు కూడా వస్తున్నాయి. ఇది కాకుండా న్యూరాలజికల్ డిజార్డర్స్ పెరిగిపోయి, పార్కిన్సన్స్, మైగ్రేన్ హెడేక్, ఎక్సెట్రా ఇమ్యూనిటీ తగ్గడం వల్ల అవి కూడా తొందరగానే వస్తున్నాయి. ఇది కాకుండా సైకలాజికల్ డిజార్డర్స్. మీరు ట్రీట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారమ్మా, సైకలాజికల్గా ఎవరిలోనైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళు తొందరగా డిప్రెషన్కి వెళ్ళిపోవడం, ఆందోళన, ఆత్రుత, నిద్ర పట్టకపోవడం, సూసైడ్ చేసుకోలేనటువంటి ఆలోచనలు ఇట్లా పెరిగిపోతూ ఉన్నాయండి. ఇవి మాత్రమే కాకుండా మనకి సైకలాజికల్ డిజార్డర్స్ అని కాకుండా మనకి ఇన్ఫెక్ట్ అవుతున్నారు. ఎవరికి ఇమ్యూనిటీ తక్కువ ఉంటే తొందరగా వాళ్ళకే రకరకాల సమస్యలు వస్తాయి. ఇవి కాకుండా క్యాన్సర్స్ పెరిగిపోయి, క్యాన్సర్ ఆల్సో ఇమ్యూనిటీ డిజార్డర్. ఎవరిలోనైతే ఇమ్యూనిటీ బలంగా ఉంటుందో ఎప్పటికీ క్యాన్సర్ బయటపడదు. ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ అయిపోతుందో వాళ్ళలో క్యాన్సర్స్ కూడా బయటపడుతున్నాయి. ఇప్పుడు నేను చెప్పే వాటన్నిటిలోనూ ఒక్కొక్క డిజార్డర్లో ఇమ్యునోగ్లోబికల్ డిజార్డర్స్ అంటే 100 చెప్పొచ్చు, కానీ టైం లేదు కనుక కొన్ని మీకు అర్థమయ్యే కొన్ని పాయింట్స్, నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ మాత్రమే చెప్తున్నాను. ఫైనల్గా కార్డియో ప్రాబ్లం. ఒకప్పుడు గుండె జబ్బు అంటే ఏమనేవారు సార్? జమీందార్ జబ్బు, డబ్బున్నోడికి వస్తుంది. ఓ 25 ఏళ్ల క్రితం గుండె జబ్బు అంటే ఎవరండి? హార్ట్ ప్రాబ్లం అంటే సార్ గురూజీ జమీందార్ జబ్బు, డబ్బున్నోడికి వస్తుంది. ఇప్పుడండి
కూర్చుంటూ నడుస్తూ మాట్లాడుతూ నిద్రపోతూ గుడ్ నైట్ చెప్పేవాడు గుడ్ మార్నింగ్ ఉంటాడో లేదో కూడా తెలియని పరిస్థితి ఉంది, డ్యూ టు ఇమ్యూనిటీ తగ్గడం వలన. ఇలాంటి రోగ నిరోధ శక్తి వల్ల ఇన్ని లింకప్ అయి ఉన్నాయి. అలాంటి రోగ నిరోధ శక్తి పెరగడానికి మెడిసిన్ లేదు. బిగ్గెస్ట్ సీక్రెట్ ఏంటి? మెడిసిన్ లేదు. ఇదే విషయాన్ని ఈ కంపెనీ ఫౌండర్ డాక్టర్ రమేష్ పటేల్ సార్ గమనించి రోగ నిరోధక శక్తిని పెంచకపోతే మనిషికి ఎప్పుడు రోగాలు తగ్గవని చెప్పారు. ఎందుకు మన దగ్గర పర్మనెంట్ సొల్యూషన్స్ దొరుకుతున్నాయి. కొన్ని వందల మంది ఎందుకు డయాబెటిక్ రివర్స్ చేసుకోగలుగుతున్నారు, కొన్ని వందల మంది ఎందుకు ఆస్తమా నుంచి బయటపడ్డారు, కొన్ని వేల మంది ఎందుకు పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కలిగారు. ఇలా చాలా విషయాల్లో ఎందుకు రిజల్ట్స్ వచ్చాయంటే ఫస్ట్ మన కంపెనీ ఫోకస్ ఎక్కడ చేసిందండి? బాడీ సర్వీసింగ్, రోగ నిరోధక శక్తిని పెంచేటటువంటిది. ఆ రోగ నిరోధక శక్తి పెంచడానికి మన కంపెనీ తీసుకొచ్చిన ఒక గొప్ప అమృత సమానమైన ప్రోడక్ట్ ఏంటంటే ఇమ్యూరిచ్. అసలు ఎందుకు దేంట్లో ఉంది? మరి మెడిసిన్లో ఎక్కడ దొరకలేంది ఈ కంపెనీకి ఎక్కడ దొరికిందంటే 5000 సంవత్సరాల క్రితం భావప్రకాశ్ పూర్వకండ అనేటువంటి ఆయుర్వేద గ్రంథంలో మన భారతదేశీ ఆవు యొక్క ముర్రుపాలు గురించి రాసి పెట్టారు. దేని గురించి అండి? ముర్రుపాలు. దాన్ని మనం ఏమంటాం? జున్ను పాలు అంటాం. జున్ను పాలతో ఏం చేసుకుంటామండి? జున్ను చేసుకొని తింటాం. కానీ 5000 సంవత్సరాల క్రితం ఆ విషయం రాసి పెట్టిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్న కాలంలో ఆ గ్రంథాలు కొన్ని దోచుకెళ్ళిపోయారు. ఐడియా ఉంది కదండి? ఆ దోచుకెళ్ళిపోయిన క్రమంలో ఈ ఆవు ముర్రుపాల గురించి 180 సంవత్సరాలుగా రీసెర్చ్ జరుగుతుంది. ఇండియాకి వాళ్ళు వచ్చిన ప్రతిసారి ఎప్పుడైతే దోచిపోయారో అప్పట్లో, అంటే స్వాతంత్రం వచ్చింది 78 ఏళ్ళ క్రితం, కానీ అంతకుముందు ఒక 70-80 ఏళ్ళగా బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఈ గ్రంథాలు పట్టుకెళ్ళిపోయినప్పుడు అందులో ఒక పేరు రాశారు, ఆవు ముర్రుపాలని గో పియూష్, అమృత సమానమైనవి ఆవు ముర్రుపాలు. ఏ ఆవు అండి? ఇప్పుడు సంకరజాత ఆవులు కాదు, మన దేశీ ఆవు యొక్క ముర్రుపాల గురించి రాస్తే దాని మీద రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్ చేసిన, ఇండియాలో రీసెర్చ్ చేసిన బృందంలో మన చైర్మన్ డాక్టర్ రమేష్ పటేల్ గారు ఒకరు. అందులో ఏమున్నాయని తెలిసిందంటే మానవ శరీరాన్ని అణువుని కాపాడడానికి కావలసిన 89 రకాల ముఖ్యమైన పోషక విలువలు ఈ ఆవు ముర్రుపాలల్లో, పోషక విలువలే కాదు, ఇమ్యునోగ్లోబిన్స్, రోగ నిరోధక శక్తిని పెంచే విషయాలు ఇమ్యునోగ్లోబిన్స్ అంటారండి. ఐజీఏ, ఐజీజీ, ఐజీఈ, ఐజీఎం, ఐజీడి, రిచ్ ఇమ్యునోగ్లోబిన్స్. 5 రకాల ఇమ్యునోగ్లోబిన్స్ ఉన్నాయండి. కరోనా టైంలో మెడిసిన్ ఏంటి సార్? ఇమ్యునోగ్లోబిన్స్. ఎవరికైతే ఇమ్యునోగ్లోబిన్స్ ట్రీట్మెంట్ జరిగిందో కరోనా నుంచి బయటకు వచ్చే అవకాశం అనేది ఉంది. ఆ రిచ్ ఇమ్యునోగ్లోబిన్స్ ఇందులో ఎంత పర్సెంటేజ్ ఉన్నాయండి? ఆవు జున్ను పాలలో 52%. 52% ఇమ్యునోగ్లోబిన్స్ ఆవు జున్ను పాలలో న్యాచురల్ గానే ఉన్నాయి. అలాగే ఇది కాకుండా ఎలాంటి వైరస్ నైనా కంట్రోల్ చేసి డెస్ట్రాయ్ అంటే సమూలంగా నాశనం చేసేటటువంటి లాక్టోఫెరిన్ అనే ఫ్యాక్టర్ ఆవు జున్ను పాలల్లో ఉంది. ఇది కాకుండా పిఆర్పిస్, ప్రోలైన్ రిచ్ పాలీపెప్టైడ్స్, మన శరీరంలో ఉన్న వైరస్ని, బ్యాక్టీరియా మీద అటాక్ చేసి సమూలంగా బ్యాక్టీరియన్ వైరస్ని చంపేటటువంటి పిఆర్పిస్ ఆవు జున్ను పాలలో సహజంగా ఉన్నాయి. ఇలా కాకుండా మన దగ్గర ముఖ్యంగా చెప్పాలంటే ఇందులో 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. తల్లి ముర్రుపాలు రీసెర్చ్ చేస్తే తల్లి ముర్రుపాలలో 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ అంటే రోగ నిరోధకతను పెంచే విషయాలు, న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ పోషకాలు, గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటే రిపేర్ అండ్ రీజనరేషన్ శరీరాన్ని పునర్నిర్మాణం చేసే విషయాలు. ఈ 3 ఫ్యాక్టర్స్ తల్లి ముర్రుపాలలో ఉన్నాయి. అమ్మా మీరు బిడ్డకి ఇచ్చే ముర్రుపాలలో ఇమ్యూన్ ఫ్యాక్టర్స్, న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్, గ్రోత్ ఫ్యాక్టర్స్ అనే 3 విషయాలు ఉంటే సేమ్ విషయాలు ఈ విశ్వంలోనే, ఈ భూమండలంలోనే మళ్ళీ తల్లి ముర్రుపాలతో సమానమైన విషయాలు కావాలంటే ఎక్కడ ఉన్నాయి సార్? ఆవు ముర్రుపాలల్లో ఉన్నాయి. ఒకసారి చప్పట్లు కొడదామండి గోమాతకి. అంత శక్తివంతమైన ముర్రుపాల గురించి 8 సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఆ ముర్రుపాలల్లో 89 రకాల ముఖ్యమైన విషయాలు ఉన్నాయనేది కనిపెట్టి పుట్టిన గంట పిల్లవాడి దగ్గర నుంచి కూడా ఈ ప్రోడక్ట్ వాడుకోవచ్చు అని చెప్పి, ఇందులో ఉండదండి, ముర్రుపాలు ఉంటాయి. ఇందులో ఏముంటాయి? మొదట 36 గంటల్లో వచ్చే ఆవు ముర్రుపాలు మాత్రమే ఇందులో ఉంటాయి. ఆ ముర్రుపాలల్లో ఈ ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. గ్రోత్ ఫ్యాక్టర్ పని ఏంటంటే రిపేర్ అండ్ రీజనరేషన్. ఎందుకు ఇమ్యూరిచ్ దేని మీద పనిచేస్తుందంటే శరీరంలో ఉన్న అన్ని అవయవాల మీద కూడా పనిచేస్తుంది. అదేంటి? ఒక్క ప్రోడక్ట్, ఒక్క ముర్రుపాలు శరీరంలో ఉన్న అన్ని అవయవాల మీద ఎలా పనిచేస్తుందంటే సింపుల్ వర్డ్ ఒకే విషయంలో చెప్పమంటే ఇమ్యూరిచ్ వర్కింగ్ ఆన్ సెల్స్. ఇమ్యూరిచ్ దేని మీద పనిచేస్తుందండి? సెల్స్. సెల్స్ ఎక్కడ ఉన్నాయి సార్ మన బాడీలో? మేడం జుట్టు దగ్గర నుంచి కాలిగోటు వరకు దేంతో తయారైందండి? సెల్స్, కణాలే కదండి. సో కణాల పైన పనిచేస్తుంది. కణాల గురించి మీకు చెప్పాలి. శరీరంలో ఎన్ని కణాలు ఉన్నాయి? మన తండ్రి నుంచి ఒక కణం, తల్లి నుంచి ఒక కణంతో మొదలైన మన జీవనం, చిన్న పిండం, చిన్న వ్యవస్థ, మన నిర్మాణం అయ్యేటప్పటికి 32 ట్రిలియన్ సెల్స్ ఉన్నాయి. 1 ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు.
32 లక్షల కోట్ల కణాలే మన శరీర నిర్మాణం. ఎంత నిర్మాణానికి కారణమైన సెల్స్ ఆయుష్ ఎంతో తెలుసా? 120 రోజులు. ఎన్నాళ్ళు బ్రతుకుద్దండి సెల్? కేవలం 120 రోజులు. 120 రోజుల్లో మన పాత కణం చనిపోతుంది, మళ్ళీ కొత్త కణం పుడుతుంది. ఎవరికైతే జబ్బులు ఎవరికి వస్తున్నాయి? జబ్బులు ఎవరికి రావట్లేదు. ఎవరు 100 ఏళ్ళు హ్యాపీగా ఆరోగ్యంగా బ్రతుకుతున్నారు? ఎవరు 60 ఏళ్ళకి 40 ఏళ్ళకి అనారోగ్యం పాలవుతున్నారంటే చనిపోయిన ప్రతి కణం ఆరోగ్యంగా మళ్ళీ పుడితే వాళ్ళకి ఎటువంటి రోగాలు, ఎటువంటి లోపాలు లేవు. చనిపోయిన ప్రతి కణం పుట్టకపోవడం వల్ల 100 కణాలు చనిపోతే 90 కణాలే పుట్టాయి అనుకోండి. అలా రోజు రోజు ప్రతి 120 రోజులకి తగ్గుతుంటే ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చేసరికి ఏమవుతుందండి? సెల్స్ డ్యామేజ్ అవడం ద్వారా మిగతా వ్యవస్థ అంతా డ్యామేజ్. అదేంటి, కణాలు డ్యామేజ్ అయితే గుండె డ్యామేజ్ అవుద్దా? కణాలు డ్యామేజ్ అయితే కిడ్నీ డ్యామేజ్ అవుద్దా అంటే ఎస్. ఎందుకంటే కొన్ని కోట్ల కణాలు కలిస్తే టిష్యూస్ తయారవుతాయి. కణాలన్నీ కలిస్తే ఏమవుతుందండి? టిష్యూస్ అన్ని కలిస్తే ఆర్గాన్ అంటే అవయవాలన్నీ కలిస్తే సిస్టమ్ అంటే మొత్తం ఇంటర్లింక్ సిస్టమ్. మొత్తం సిస్టమ్ కలిస్తే బాడీ. ఈ బాడీ బాగుండాలంటే ఏం బాగుండాలండి? సిస్టమ్ బాగుండాలి. సిస్టమ్ బాగుండాలంటే ఆర్గాన్స్ బాగుండాలి. ఆర్గాన్స్ బాగుండాలంటే టిష్యూస్ బాగుండాలి. టిష్యూస్ బాగుండాలంటే సెల్స్ బాగుండాలి. ఒకవేళ సెల్స్ వీక్ అయితే టిష్యూ వీక్ అవుతుంది. టిష్యూ వీక్ అయితే ఆర్గాన్ వీక్ అవుతుంది. ఆర్గాన్ వీక్ అయితే సిస్టమ్ వీక్ అవుతుంది. సిస్టమ్ వీక్ అయితే బాడీ వీక్ అవుతుంది. ఇప్పుడు ఇమ్యూరిచ్ అనేటువంటి ఆవు ముర్రుపాలు ప్రోడక్ట్ దేని మీద పనిచేస్తుంది? వర్కింగ్ ఆన్ సెల్స్. ఇదేం చేస్తుంది? సెల్ రిపేర్, సెల్ రీజనరేషన్. సెల్ రిపేర్ అవడానికి ఏముంది? ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సెల్ రిపేర్ అవడానికి ఏముంది? న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సెల్ రీజనరేట్ అవడానికి ఏముంది? గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇందులో నర్వ్ గ్రోత్ ఫ్యాక్టర్ ఉంది, ట్రాన్స్ఫార్మింగ్ గ్రోత్ ఫ్యాక్టర్ ఆల్ఫా అండ్ బీటా ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే 12 రకాల గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇందులో ఉన్నాయి. మీలో ఎవరైనా సరే నేను పర్ఫెక్ట్గా దీన్ని ఇంకా ఇన్డెప్త్ సబ్జెక్ట్ నాకు కావాలంటే ఒక ఫైల్ 433 పేజీలు ఆవు ముర్రుపాల మీద రీసెర్చ్ చేసిన 180 సంవత్సరాల చరిత్ర ఉంది. దాని మీద రీసెర్చ్ చేసిన సైంటిస్టులు 433 పేజీల్లో 1200 మంది సైంటిస్టులు రీసెర్చ్ చేసినటువంటి ఎవిడెన్స్ ఉంది. ఆవు ముర్రుపాలు ఊపిరితిత్తుల్ని పునర్నిర్మాణం ఎట్లా చేస్తాయి? ఆవు ముర్రుపాలు మోకాళ్ళు రీజనరేషన్ ఎలా చేస్తాయి? మీరు చెప్పారమ్మా మీ బాబుది రిజల్ట్ చెప్పారా? వాళ్ళ బాబు పరిస్థితి ఏంటో ఆవిడ కళ్ళల్లో మీరు చూస్తుంటారు. ఆల్మోస్ట్ లంగ్స్ ఓపెన్ కాలేదు, బ్రీతింగ్ లేదు. ఇంకా ఫస్ట్ ఆల్రెడీ ఒక బిడ్డను కోల్పోయారు ఆమె. అట్లా ఆ సిచ్యువేషన్లో ఇమ్యూరిచ్ అనేటువంటిది అద్భుతాలు చేసింది. పుట్టిన గంట బేబీ నుంచి ముర్రుపాలు తాగే వయసు నుంచి దీని అద్భుతాలు చూడొచ్చండి. ఆ ఏజ్ నుంచి ఎన్నో మిరాకిల్స్ మన ఇమ్యూరిచ్ ద్వారా ఇచ్చాం. ఒక్క మాటలో చెప్పాలంటే సర్వరోగ నివారణి. ఎంత పెద్ద రీసెర్చ్ మన కంపెనీ చేసింది. భారతదేశంలోనే ఇమ్యూనిటీ సిస్టమ్ పైన రీసెర్చ్ చేసిన ఏకైక కంపెనీ మన ధన్వంతరి కంపెనీ అని చెప్పొచ్చండి. థ్యాంక్స్ టు డాక్టర్ రమేష్ పటేల్ సార్. థ్యాంక్స్ టు గోమాత. తల్లి తర్వాత తల్లి ఎవరు? గోమాత. నిజంగా ఇది ఒక అవకాశం. ఇక మూడోది, మనకి రోగాలు